హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. ఇవి రైస్ అండి, చూస్తున్నారు కదండి. ఈ గ్లాస్తో 4 గ్లాస్ రైస్ అండ్ 8 గ్లాస్ వాటర్ అండి. ఈ విధంగా కుక్కర్లో చక్కగా కడిగి పెట్టేశానండి. 1 గంట తర్వాత వీటిని కుక్ చేద్దామండి. ఇకపోతే 3 ఎగ్స్ అండి. ఇవి పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయలండి, 3 అండి. ఇలా వాటర్లో ఒక 10 నిమిషాల పాటు పెట్టేసి మామూలుగా నైఫ్తో కట్ చేస్తే చిన్న పీసెస్ లాగా చక్కగా ఉంటాయని చెప్పేసి ఏ విధంగా వాటర్లో పెట్టానండి. ఇక ఈ 3 ఎగ్స్తో ఈ పెద్ద ఉల్లిపాయలతో మనం కర్రీ తయారు చేద్దామండి. ఇక ఇదేనండి ఏ పూటకి మా లంచ్. సింపుల్గా మేము ఏదో చేసుకుంటామండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేద్దాం అనిపించిందండి. అందువల్ల ఈ విధంగా మీకు ప్రజెంట్ చేస్తున్నానండి, చూపిస్తున్నానండి. తప్పకుండా మా వీడియోస్ని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా. ఇక ఈ పెద్ద ఉల్లిపాయల్ని చాలాసేపు అయిందండి, దాదాపు 10 నిమిషాలు అయిపోయింది. ఇక వీటిని మనం చిన్న పీసెస్లా కట్ చేసుకుందామండి. ఆనియన్ పీసెస్ని ఈ విధంగా బాండీలో ఫ్రై చేస్తున్నామండి. ఏం లేదండి, ఓన్లీ ఆనియన్ పీసెసేనండి, ఇంకా ఆయిల్ యాడ్ చేయలేదండి. ఈ పీసెస్లో కొద్దిగా మాయిశ్చరైజర్ అంతా ఇంకిపోయాక అప్పుడు ఆయిల్ యాడ్ చేద్దామండి. ఇక వాటర్ అంతా చక్కగా ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని 3 భాగాలుగా చేసి 3 పీసెస్ ఇలా యాడ్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయిల్ అండి, పెద్ద గరిటెడుతో 2 గరిటెడ్లు ఆయిల్ యాడ్ చేద్దామండి మన ఆనియన్ పీసెస్లో. ఇప్పుడు ఆయిల్తో ఈ 3 పచ్చిమిర్చి పీసెస్తో మన పెద్ద ఉల్లిపాయ పీసెస్ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. మన ఆనియన్ పీసెస్ ఆయిల్ అయ్యే విధంగా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు అండి, ఒక ½ స్పూన్ ఉప్పు అండి. తర్వాత మనం హెచ్చు తగ్గులు చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ టర్మరిక్ పౌడర్, అదేనండి పసుపు అండి. చూస్తున్నారు కదా, ఉప్పు పసుపు యాడ్ చేసేసామండి ఈ పీసెస్లో. 1 నిమిషం తర్వాత ఇక రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దామండి. ఈ విధంగానే మీడియం ఫ్లేమ్ మీద ఈ ఆనియన్ పీసెస్ని ఫ్రై చేస్తున్నామండి. చూస్తున్నారు కదండి. ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేస్తున్నామండి. 1 నిమిషం తర్వాత ఎగ్స్ని కొట్టి ఇందులో యాడ్ చేసేయటమేనండి. ఇక రెడ్ చిల్లీ పౌడర్తో ఈ ఆనియన్ పీసెస్ 1 నిమిషం ఇలా ఫ్రై అవనిద్దామండి. త్రీ ఎగ్స్ని ఈ విధంగా ఈ పాత్రలో కొట్టేసామండి. ఇక మన ఆనియన్ ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఈ 3 ఎగ్స్ని మనం ఇందులో యాడ్ చేసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ ఆనియన్ అండ్ ఎగ్ కర్రీని తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా పూర్తిగా
ఆనియన్ పీసెస్లో ఈ లిక్విడ్ని చక్కగా కలిపేద్దామండి. ఇక ఉప్పు కారం హెచ్చు తగ్గులు చూసుకుంటే మన ఈ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. మన ఎగ్ అండ్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్, తప్పకుండా తిలకించండి ప్లీజ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇక నెక్స్ట్ కుక్కర్ కూడా పెట్టామండి. మన రైస్ కుక్ అవుతుందండి. కుక్కర్లో 4 గ్లాస్ రైస్ చూస్తున్నారు కదా. కుక్కర్లో మా రైస్ రెడీ అయిపోయిందండి. ఇక ముందుగానే చూసారు కదండి, మన ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి.